వారమై ఉన్నాం కాబట్టి కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించి చదువుకున్నట్లయితే ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. అంతలో యెహోవా మోషేతో, నువ్వెందుకు నాకు మొరపెట్టుచు ఉన్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పాలి. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే దేవుడైన యెహోవా మోషేతో ఏమంటున్నారంటే, నువ్వేళ నాకు మొరపెడుతున్నావు, నువ్వెందుకని ఏడుస్తూ ఉన్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు చింత కలిగి ఉన్నావు, ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు, మొరపెడుతున్నావు, నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు, సాగిపోండి అని ఇశ్రాయేలుతో చెప్పుము అని దేవుని యొక్క మాట తీసుకొని దైవజనుని యొక్క మోషే ఏమంటున్నారంటే, బాగా వినాలి, సాగిపోండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో నీవు అన్ని విషయాలలో ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఫలించే విషయాల్లో కానీ, అభివృద్ధి పొందే విషయాల్లో కానీ దేవునికి అనుకూలమైన కార్యాలు చేస్తూ వినాలి. దేవునికి అనుకూలమైన కార్యాలు, మనకు అనుకూలం కాదండి, మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, దేవునికి అనుకూలంగా మార్చుకుంటూ రాబోచ్చు. ఇప్పటికైనా పోయిన సంవత్సరంలో మనకు అనుకూలంగా, మనకి ఇష్టానుసారంగా అన్నీ చేసుకున్నాం కదా, మనకు అనుకూలంగా అన్నీ మార్చుకున్నాం అన్నమాట. మార్చుకుంటూ వచ్చాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీకు అనుకూలంగా మార్చుకోవద్దు. ఈ రాబోతున్న యొక్క సంవత్సరంలో మీకు అనుకూలంగా మార్చుకోవద్దు, దేవునికి అనుకూలమైన కార్యాలు చేస్తూ సాగిపోండి అని దేవుడు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ దినాన పరిస్థితిని మనం మార్చుకోకూడదండి. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి దేవుని యొక్క కార్యక్రమం. సాగిపోండి, మీకు అనుకూలంగా మార్చుకోవద్దు, సాగిపోండి. నీవెలా నాకు మొరపెట్టుచూ ఉన్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, సాగిపో, ఇలా నీతి యావత్తు సాగనిమ్ము. ఒకానొక రోజు ఉంది, ఆ దినాన నేను తీర్పిస్తాను. తీర్పు ఇవ్వద్దు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నువ్వు తీర్పు తీర్చవద్దు, సాగిపోండి, ఇప్పటికి అలా కానిమ్ము. చెప్పిన మాట వినరు కదా ఇశ్రాయేలీలు. ఇలా చేయండి అంటే, కాదు, మా ఇష్ట ప్రకారంగా మేము చేస్తాము అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దైవజనుడైన మోషేతో దేవుడు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వెందుకు బాధపడుతున్నావు, ఒకనొక రోజు వస్తుంది, ఆ దినాన నా ఎదుట నిలబడతారో అడుగుతానులే, అంతవరకు నువ్వు ఓపిక పట్టు అన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. మనం ఏ విధంగా సాగిపోవాలి? ఓకే, గత కాలంలో దేవుడు మనల్ని నడిపించారు. వాక్యములు మనం గమనించినట్లయితే, భీకర రూపం దాల్చిన లోకం మృంగుటకు మనకు సమీపించి ఉండగా ఆశ్చర్యకరంగా మనల్ని ఆదుకొని, పోయిన సంవత్సరం ఆదుకున్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఏం చేశాడంటే, నా వాక్యం నీకు పాదములకు దీపమై నిత్యమైన వెలుగై ఉంటుంది. హల్లెలూయా. నిత్యము కృప చూపించి నీకు నేను వాత్సల్యాన్ని చూపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానం ప్రకారంగా మనము తీసుకొని మనం ఏం చేయాలంటే సాగిపోవాలి. ఎలా సాగాలి? దేవునికి అనుకూలంగా ఎలా సాగాలి? ఎలా జ్ఞానాన్ని పొందుకోవాలి? మనకు అనుకూలంగా కాకుండా దేవునికి అనుకూలంగా ఎలా సాగిపోవాలి అనేది ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకోవాలి, సాగిపోవాలి. బాగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని.
ఎలా సాగిపోవాలి ఈ సంవత్సరం అంతా 2025 ఎలా సాగిపోవాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది సంపూర్ణమగుటకు మనం సాగిపోవాలంట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సంపూర్ణముగా సాగిపోండి. సంపూర్ణంగా మనం ఏం చేయాలంటే సాగిపోవాలి. ఎందుకని అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చదవండి. 6:1 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, అక్కడ చివరిలో ఏమని రాబడింది అంటే అన్నీ మనం చదువుకున్నట్లయితే సంపూర్ణమగుటకు మనం సాగిపోవాలంట. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సంపూర్ణంగా మార్చబడడానికి మనం సాగిపోవాలి. ఎలా మనం సాగిపోవాలి? ఈ రాబోచున్న యొక్క దినాలలో ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? సాగిపోండి ఇశ్రాయేలీయులారా, మీరు సాగిపోండి, ఎలాగనే వెళ్ళిపోండి. ఎలా వెళ్ళాలంటే నేను సంపూర్ణంగా మార్చబడాలని ఆలోచనతో సాగిపోవాలంట. నిర్జీవ క్రియలను విడిచి, ఈ లోక సంబంధమైన పాపపు నిర్జీవ క్రియలన్నింటిని విడిచి సంపూర్ణంగా సాగిపోనట్లుగా మనం ముందుకు సాగాలి. ఇంకా మనం ఎలా సాగిపోవాలంటే దాని నుండి తొలగిపోయి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడిందంటే దానిలో నుండి మీరు తొలగి సాగిపోండి. అంటే దేనిలో నుండి అంటే భక్తిహీనతలో నుండి, దుష్టత్వము నుండి. ఈ లోకంలో అంతా ఉండేది భక్తిహీనత, దుష్టత్వం. కాబట్టి దాని నుండి మీరు తొలగి దానిని విడిచి మీరు సాగిపోండి అని చెప్తూ ఉన్నారు ప్రభు. ఇంకా మనం గమనించినట్లయితే ఈ లోకంలో చిన్న జీవులు ఉన్నాయన్నమాట. ఏంటివి అవి? చీమలు, మిడతలు, ఇంకేంటి చిన్న చిన్న జీవులు ఉన్నాయి. 4 జీవులు ఉన్నాయన్నమాట. ఆ జీవులలో మిడతలు, చీమలు, వీటిని చూచి మీరు సాగిపోండి. ఎందుకంటే అవి, దానికి కాపరి లేడు, పాస్టర్ గారు లేరు, బ్రదర్ లేడు, ఎవరు లేరంట. దానికి ఎవరు లేరు, విశ్వాసులు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఏమీ లేరనమాట. అయినా అవి చిన్న జీవులండి, ఎంత లైన్గా వెళ్ళి సాగిపోతుంటాయండి. హల్లెలూయా. మిడతలు ఉంటాయి. మిడతలు తెలుసు కదా మీకు. మిడతలు ఆకాశంలో ఎలా సాగిపోతాయంటే క్రమంగా సాగిపోతూ ఉంటాయి. వాటికి ఉన్న జ్ఞానము మనకు ఉండునట్లుగా ఆ వాక్యంలో, సామెతల గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనంలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవచ్చు ఉన్నవి. హల్లెలూయా. చీమలకు అవి బలము లేవు, అయినా అవి సాగిపోతూ ఉన్నాయి ఆహారం కొరకు. చిన్న కుందేళ్ళు, అవి కూడా బలము లేనివి, అయినను అవి సాగిపోతున్నాయి. ఏం చేస్తున్నాయంటే ఆ నివాసాలు కల్పించుకుంటున్నాయి జ్ఞానంతో, కాపాడుబడినట్లుగా. మిడతలకు రాజు లేడంట, అయినవి సాగిపోతూ ఉన్నాయన్నమాట. బల్లి చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములది ఉంటుంది. ఈ విధంగా బల్లికి ఉన్న జ్ఞానం ఏంటంటే అది ఎంత తీసివేసినా ఎక్కడుంటుంది? రాజుల గృహంలో కూడా ఉంటుందంట బల్లి. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అది ఎంత తీసేసినా మళ్ళీ ఎక్కడో చాట వచ్చి చిన్న సందులో అది బల్లి ఉంటుంది. రాజుల గృహంలో ఉంటుందంట. రాజుల గృహం. రాజు అంటే ఎవరు? రాజు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఎంత చీకొట్టినా, ఎంత కోపగించుకున్నా నేను ఎక్కడ ఉంటాను? బల్లికి ఆ జ్ఞానం ఏంటి? రాజుల గృహంలో ఉండాలి. చీమ ఎంత నలిపేసినా అది కేసు పెడుతుందండి. ఒక చీమని మీరు నలిపేసినప్పుడు కేసు పెట్టదు కదా. కానీ అంత జ్ఞానం ఉంది. క్రమముగా వెళ్ళాలి, సాగిపోవాలి ఆహారం కొరకు. మిడతలు ఉన్నాయి, ఆ మిడతలు సాగిపోతున్న రాజు లేడు దానికి. కానీ అది రాజు ఉన్నట్టుగా ఈ దినాన మనకు రాజు ఉన్నాడు. ఆయన కనబడడు. మిడతలకు రాజు ఉన్నాడా? అవి రాజు లేడండి, కనబడడు. కానీ అవి క్రమంగా సాగిపోతున్నాయి. కాబట్టి ఈ దినాన యేసుక్రీస్తు రాజుగా ఉన్నాడు. నువ్వు ఆయన కనబడకపోయినా, ఆయన
చూడ్డం లేదులే అని నువ్వు అక్రమంగా ప్రవర్తించావనుకో, నువ్వు రాజు గృహంలో ఉండవు. కాబట్టి ఆ విధంగా మనం సాగిపోనట్లుగా ఇది మనం ప్రార్థన చేసుకోవాలి. శిష్యులు యేసు క్రీస్తు మార్గమున సాగిపోతూ ఉన్నారంట. కాబట్టి ఈ చిన్న జీవులే ఇంత సాగిపోతూ ఉన్నప్పుడు, ఈ ప్రకృతే ఇలా సాగిపోతూ ఉన్నప్పుడు, సూర్య చంద్ర నక్షత్రములు ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ సాగిపోతూ ఉన్నాయి. కానీ నువ్వెందుకు ఆగిపోతూ ఉన్నావు? నువ్వెందుకు మొరపెడుతున్నావు మోషే? నువ్వెందుకు బాధపడుతున్నావు? సాగిపో అని చెప్పు అని ఆ దినాన దేవుడిని యెహోవా మోషేకు సెలవిచ్చిన మాట. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా మార్చబడడానికి మనం సాగిపోవాలి. ఈ లోక సంబంధమైన భక్తిహీనత దోషం నుండి తొలగి మనం సాగిపోవాలి. చీమలు, చిన్న చిన్న చీమలు, కుందేళ్ళు, మిడతలు, బల్లి, వీటిని బట్టి జ్ఞానం తెచ్చుకొని మనం సాగిపోవాలి అని దేవుని యొక్క వాక్యము ఈ దినాన సెలవిస్తూ ఉన్నది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఏ విధంగా సాగిపోవాలి అనేది ఈ దినాన మనం తెలుసుకోవాలండి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. చెయ్యి చాపి పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడితివి? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అతను సాగిపోతూ ఉన్నాడండి. పేతురు యేసయ్య వైపు చూస్తూ సాగిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య వైపు చూడకుండా అతను గాలిని చూచి భయపడి మునిగిపోతున్న సందర్భంలో యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నారు, ఒరేయ్ తెలివి తక్కువడా, నా యందు విశ్వాసం ఉంచురా, నా యందు విశ్వాసం ఉంచు. ఒరే పేతురు తెలివి తక్కువడా, అల్ప విశ్వాసి, ఎందుకురా నువ్వు భయపడుతున్నావు? ఎందుకురా నువ్వు గాలి చూసి భయపడుతున్నావు? నీకు మైండ్ లేదా? నా కృప నీకు చాలు కదా, ఎందుకని నువ్వు అల్ప విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నావు? విశ్వాసంతో సాగిపో అని దేవుడు బుద్ధి చెప్తూ ఉన్నాడండి. కాబట్టి దినాన అల్ప విశ్వాసి అంటే స్వల్ప విశ్వాసం అన్నమాట. అల్ప విశ్వాసం అంటే చిన్న కొద్ది విశ్వాసంతో ఈ దినాన మనం సాగిపోతూ ఉన్నాము. అయితే ఈ దినాన మన విశ్వాసము పరిమాణము పెంచాలి. విశ్వాసం ఉంది, మనకు విశ్వాసం ఉంది, కానీ అది కొద్దిగా ఉన్నది, చిన్నగా ఉన్నది, తర్వాత అల్పముగా ఉన్నది. సందేహముతో మనము సాగుతూ ఉన్నాము, అంటే అవిశ్వాసముతో సందేహముతో సాగిపోతూ ఉన్నాము. అలా కాకుండా ఈ దినాన విశ్వాసముతో, అల్ప విశ్వాసంతో కాకుండా ఈ దినాన మన విశ్వాసాన్ని పరిమాణాన్ని దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నీలో ఉన్న కొద్ది విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చుగా మార్చబోతూ ఉన్నారు. సాగిపోయేటట్లుగా మనకేం కావాలి? సాగిపోవాలి అంటే మనకేం కావాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విశ్వాసం కావాలండి. సాగిపోవాలంటే మనకు బలం కావాలి కదా. ఏం కావాలి? నీకు విశ్వాసం కావాలి. కాబట్టి అల్ప విశ్వాసము అంటే కొద్ది విశ్వాసము, సందేహించే విశ్వాసం కాకుండా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి విశ్వాసం అంటే దేవుని యొక్క సన్నిధిలో అల్ప విశ్వాసం కాకుండా విశ్వాస యొక్క పరిమాణాన్ని పెంచుకునేటట్లుగా ఈ దినాన ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా విశ్వాసంతో ముందుకు ఎలా అంటే ప్రభువు నుండి గొప్ప కార్యములు జరగాలన్నా, అసాధ్యమైనది సాధ్యపరచబడాలన్నా మనం ఏం చేయాలంటే నీ విశ్వాసము బలమై ఉండాలి. చెప్పాలి హల్లెలూయా. నీ విశ్వాసం బలమై ఉండాలి. ఎట్లా? దేవుని యొక్క సన్నిధిలో ఒక సహోదరి వచ్చింది, తన కుమార్తెకు బాగాలేదని. యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను నిన్ను స్వస్థపరచను, నా పిల్లలకు నేను స్వస్థపరచుకోవాలి, వాళ్ళకే సరిపోతుంది, నశించిపోతున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్తుంటే ఆమె యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, అయ్యా
ఈ యజమానుడు తిన్న తర్వాత మీ పిల్లలు తింటారు కదా, ఆ ముక్కలు నేను తింటాను అని ఆమె విశ్వాసం అన్నమాట. ఆమె విశ్వాసం ఏంటంటే, ఎంత చీకొట్టినా, ఎంత వెలివేసినా నా బిడ్డలకు మాత్రమే నేను స్వస్థపరుస్తాను, వెళ్ళిపో అన్నట్టుగా దేవుడు మాట్లాడతారంట. యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆమె ఏముంటుందంటే, అయ్యా తగ్గించుకొని ఆ బల్ల దగ్గర ముక్కలు పడి ఉంటుంది కదా, ఆ ముక్కలు ఇస్తే చాలయ్యా నా బిడ్డ స్వస్థత పొందుకుంటుంది. ఆమె విశ్వాసం చాలా గొప్పది. కాబట్టి ఈ దినాన నీ విశ్వాసము గొప్పగా మార్చబడాలి. హల్లెలూయా! నీ విశ్వాసం గొప్పగా మార్చబడునుగాక. చూడండి, ప్రభువు నుండి గొప్ప కార్యాలు జరగాలన్నా, అసాధ్యమైనవి సాధ్యము కావాలన్నా విశ్వాసం మనకు కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. విశ్వాసం ద్వారా మన పితరులెందరూ రాజ్యాన్ని జయించినారు. హల్లెలూయా! చెప్పాలి హల్లెలూయా! అందరూ సరి కూర్చోవాలి. దేవుని మందిరంలో అందరూ సరి కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! చెప్పాలి హల్లెలూయా! కాబట్టి విశ్వాసంతో మనము సాగిపోవాలి. ఈ అల్ప విశ్వాసమై నువ్వు అపజయాలు పొందేదానికంటే కూడా అల్ప విశ్వాసం ద్వారా అపజయాలు వస్తాయండి, తప్పనిసరిగా వస్తాయి. నో డౌట్. రాసి పెట్టుకోండి, 100% బుక్లో రాసి పెట్టుకోండి. అల్ప విశ్వాసము ద్వారా ఖచ్చితంగా అపజయాలు వస్తాయి, కానీ విశ్వాసము ద్వారా విజయాన్ని మనం చూచున్నట్లుగా ఈ దినాన మన జీవితంలో బలపరచుకోవాలి. విశ్వాసం ద్వారా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా నేను మీకు అనుగ్రహిస్తాను. పక్షులను చూసి యేసుప్రభు ఏమంటున్నారంటే, అవి చాలా శ్రేష్టమైనవి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మీరెందుకు అవిశ్వాసంగా ఉన్నారు? వస్త్రాల గురించి, ఆహారం గురించి, తిండి గురించి మీరెందుకని చింత కలిగి ఉన్నారు? మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? నిశ్చయముగా నా రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తాను కదా అన్నట్లుగా ప్రభు ఆ పక్షులను చూసి చెప్తూ ఉన్నారండి. కాబట్టి ఈ దినాన అల్ప విశ్వాసం ఎందుకని మనం భయపడుచూ ఉన్నాం? తుఫానుకు భయపడుతూ ఆ దినాన శిష్యులు సముద్ర ప్రయాణంలో వెళ్తూ ఉండగా ధోని కింద యేసుప్రభు ఉన్నారండి అక్కడ. కానీ అమరమున ఆయన నిద్రించుచూ ఉండగా తుఫాను వచ్చింది సముద్రంలో. యేసుప్రభు అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళకు ధైర్యం లేదనమాట. తుఫాను అల్లకల్లోలం చేసిపోతుంది. ధోనిలో ఉన్నారు, సముద్రం అంతా భయంకరంగా ఉంది. ఆ సమయంలో అల్ప విశ్వాసులారా, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను కదా, ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ దినాన మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. చెప్పాలి హల్లెలూయా! వారి విశ్వాసమును బట్టి అద్భుతము దేవుడు చేశారంట. కొన్ని సందర్భాలలో యేసుప్రభు అలా బయలుదేరి వెళ్తున్నారు, అద్భుతాలు చేశారు. కానీ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు చేయకుండా ఉన్నట్లుగా ఆయన దాటి వెళ్ళిపోయారంట. కాబట్టి దినాన మన విశ్వాసమును బట్టి దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం బలపరచబడాలి. ఇశ్రాయేలు గురించి ఏం రాయబడిందంటే, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. అవిశ్వాసాన్ని బట్టి చల్లా చెదరమైపోతామన్నమాట. మన కుటుంబాలు, మన పరిస్థితి, మన వ్యవస్థ చల్లా చెదరమైపోతుంది విశ్వాసం లేకపోతే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం విశ్వాసం గలవారమై గర్వించక భయపడుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారై మీరు గర్వించక భయపడుడి, యేసుక్రీస్తుకు మీరు భయపడుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక అవిశ్వాసైన భార్య విశ్వాసైన భర్తను బట్టి ఏం చేయాలంటే మార్పు చెందాలి. నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ భర్త, ఒకవేళ ఎవరికైనా అవిశ్వాసం ఉన్నట్లయితే వాళ్ళను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఒకరినొకరు బలపరుచుకోవాలి. భార్యాభర్త ఒకవేళ భర్తలో విశ్వాసం తగ్గిందనుకో, భార్య విశ్వాసం కలిగిన మాటలు ఒకవేళ
భార్య అవిశ్వాసపు మాటలు మాట్లాడిందనుకో, ఆ దినాన యోబు భార్య మాట్లాడినట్లుగా నువ్వేం చేయాలంటే బలపరుచుకోవాలి. ఒకరినొకరు విశ్వాస పరిమాణాన్ని బట్టి బలపరుచుకునొచ్చు సాగిపోండి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువ కలిగి సాగిపోవాలన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గాక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి, ఆ విధంగా మీరు సాగిపోండి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, స్థిరమైన బుద్ధి గలవారై, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువ కలిగి ఉండి మనం సాగిపోవాలంట. ఈ కొత్త సంవత్సరంలో ఏం కలిగి ఉండాలంట? స్వస్థ బుద్ధి. హలో, స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే స్థిరమైన బుద్ధి. స్థిరమైన బుద్ధి గలవారమై మన బుద్ధికి ఏం కలగాలంట? స్వస్థత. మన శరీరానికి మాత్రమే కాదండి, మన శరీరానికి చాలామంది ఏమంటారంటే ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఆరోగ్యం బాగాలేదు, జలుబుగా ఉంది, క్యాన్సర్ రోగం వచ్చింది, బలహీనంగా ఉంది అని ప్రార్థన చేస్తారు, చేపించుకుంటారు. కానీ బుద్ధి విషయంలో ప్రార్థన చేపించుకుంటారండి? ఎవరన్నా ఒక విజ్ఞాపన రాశారా ఈ ఉపవాస ప్రార్థనలో? అయ్యా నాకు బుద్ధి బాగలేదు, జ్ఞానం లేదు, ఆలోచన రావడం లేదు, ఈ బుద్ధికి నాకు స్వస్థత కలగాలి అని ఎవరైనా ప్రార్థన చేపించుకున్నారండి ఆత్మీయంగా? ఎంతసేపు ఉన్నా ఆరోగ్యం బాగాలేదు, ఉద్యోగం కావాలి, అభివృద్ధి చెందాలి, ఇవే కానీ స్వస్థ బుద్ధి, స్థిరమైన బుద్ధి నాకు దయచేయండి. బుద్ధి విషయంలో స్వస్థత కలగాలండి మన బుద్ధి. ఎందుకంటే మనం బలహీనులము, బుద్ధి లేని వారము, వివేకం లేని వారము, మృగ స్వభావము కలిగిన వారం అండి. మనకు కావాల్సిన బుద్ధి లేదండి, ఎవరికి లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం అనుకుంటాం నాకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, అన్నీ నాకు ఉన్నాయేమో అని మనం అనుకుంటాం. కానీ నీ బుద్ధికి ఏం కావాలంటే స్వస్థత. చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువ కలిగి ముందుకు సాగుడి. సాగిపోయే అనుభవాలలో నడిపించబడేటప్పుడు నీకేం కావాలండి? బుద్ధి కావాలి. ఎలాంటి బుద్ధి కావాలంటే స్థిరమైన బుద్ధి కావాలి. ఈ స్థిరమైన బుద్ధి కావాలంటే మన బుద్ధికి కొన్ని మసకలు, అంటే బుద్ధి లేకుండా చేస్తుంది కొన్ని విషయాలన్నమాట. బుద్ధి, జ్ఞానం, వివేకము ఏమీ లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారనమాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరంలో ఏం చేయాలంటే స్థిరమైన బుద్ధి నాకు దయచేయండి. బుద్ధి అంటే బుద్ధి విషయంలో నాకు స్వస్థత దయచేయండి. ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? ప్రభా నా బుద్ధికి స్వస్థత దయచేయండి అని ప్రార్థన చేసుకున్నారా? చెప్పండి. నా బుద్ధికి, నా వివేకానికి, నా జ్ఞానానికి స్వస్థత కావాలి తండ్రి, నాకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వివేకం లేదు అని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైన వాటి యందు మనం ప్రార్థన, స్వస్థత. ఎప్పుడు చూసినా అద్భుతాలు కదండి. ఎక్కడ అద్భుతాలు జరుగుతాయో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ ఈ దినాన చాలామంది మనం గమనించినట్లయితే బుద్ధి నాకు దయచేయండి, బుద్ధికి స్వస్థత దయచేయండి, స్థిరమైన బుద్ధి కలిగి ఉండునట్లుగా సహాయం. చూడండి, ఇక్కడ మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చెప్పాలి, హల్లెలూయా. అర్థమైందా? చెప్పాలి, హల్లెలూయా. చూడండి ఎలా సాగిపోవాలంట? స్వస్థ బుద్ధి గలవారమై. అంటే స్వస్థత, స్థిరమైన బుద్ధి గలవారమై మెలకువ కలిగి మనం సాగిపోవాలంట. ప్రేమయందు వేరుపారి స్థిరపడి మనం సాగిపోవాలండి. ఎలా సాగిపోవాలంటే సత్యమందు స్థిరపడి, దేవుని యొక్క వాక్యమే సత్యమై ఉన్నది కాబట్టి సత్యమందు స్థిరపడి మనం సాగిపోవాలి. యేసు క్రీస్తు కూడా చూడండి మెలకువ కలిగి ఆ దినాన గెత్సెమనే యొక్క తోటలో ఆయన
ఏం చేస్తున్నారంట? మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు కూడా ఆయన మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నారు. బుద్ధిగల కణికలు 10 మంది ఉన్నారు. ఒకరికేమో 5 మందికేమో బుద్ధి లేదు, 5 మందికేమో బుద్ధి ఉన్నది. కానీ బుద్ధి కలిగిన యొక్క కన్యకలు, ప్రభా మా బుద్ధిని స్వస్థపరచండి అని మెలకువ కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభు రాకడలో వాళ్ళు ఎత్తబడి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా. అర్ధరాత్రి వేళ నేను మేల్కొను వాడు. దావీదు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క సన్నిధానంలో పండుకున్నారంట. మెలకువ వచ్చింది. మెలకువ వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ నీ శాసనములను, నీ ఆజ్ఞలను నేను ధ్యానించినట్లుగా మెలకువ కలిగిన ఆత్మను దయచేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ఈ సంవత్సరంలోనైనా రావచ్చు, ఈ 2025లో రావచ్చు అని మెలకువ కలిగి దేవుని యొక్క సన్నిధిలో నిర్దోషముగా నిలబడాలంటే ప్రార్థనలో మనం మెలకువ కలిగి ఉండునట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి? స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలంటే శోధనలో ప్రవేశించకుండానట్లుగా ఈ దినాన మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. శోధనలో ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, రాబోచిన దినాలు అన్ని శోధనల కాలం అంట. ఆయన చెప్పారంట, ప్రభు చెప్పారంట, రాబోచున్న దినములన్నిటి మంచి కాలాలు కావు. ఈ విధంగా పార్టీలన్నీ లేస్తున్నాయి, మత ద్వేషాలు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు తగ్గిపోవడము, ప్రేమ తగ్గిపోవడము, విశ్వాసం తగ్గిపోవడము, రాబోచున్న దినాల్లో దేవుని యొక్క బిడ్డలకు రకరకాల శోధనలు రావడము. కాబట్టి రాబోచున్న 25వ సంవత్సరంలో ప్రభు రాకడ వస్తుందేమో అని మెలకువ కలిగి శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ఈ దినాన మెలకువ కలిగి ప్రార్థన చేయుడి, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. 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 మనం గమనించినట్లయితే ఎలా సాగిపోవాలి? స్థిరమైన బుద్ధి గలవారమై ప్రార్థన చేయొచ్చు, మెలకువ కలిగి సాగిపోవాలి. మూడోదిగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకునేటట్లుగా మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచు ఉన్నాను. చదవండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచు ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నారంటే అంధకారమైన మనసు కలిగి. మీరు అలా ఉండొద్దు. ప్రభు చెప్తున్నాడు, రాబోచున్న సంవత్సరంలో, ఈ 25వ సంవత్సరంలో వాళ్ళ వల్ల మీరు ఉండొద్దు. ఎలా ఉండాలంట? దేవుని చిత్తమును ఎరిగి ఆయన చిత్తమును నెరవేర్చుచూ సాగిపోవాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీరు అలా నడుచుకోవద్దు అన్నప్పుడు దానికి జవాబు ఏంటంటే, ఈ 2025వ సంవత్సరంలో నువ్వేమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభా మీ చిత్తమును ఎరిగి మీ చిత్తానుసారంగా మీ చిత్తం నెరవేర్చబడినట్లుగా సాగిపోయేటట్లుగా నన్ను బలపరచండి అని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తమును నువ్వు ఎరిగి ఉంటావు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరంలో ఎలా సాగిపోవాలంటే, మొట్టమొదటిగా విశ్వాసంతో సాగిపోవాలి. రెండవదిగా స్థిరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి సాగిపోవాలి.
మూడోదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా సాగిపోవాలన్నమాట. నాకేం అర్థం కావడం, నిద్ర వస్తుంది అంటే కుదరదన్నమాట. నాకేం అర్థం కావడం, నాకు ఆవులింపులు వస్తున్నాయంటే కుదరదు. దేవుని యొక్క చిత్తానుసారంగా సాగిపోవాలి అని ఎవరైతే ఆశ కలిగి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తానన్నాడు కదా అనే వాక్యాన్ని మనం చదువుకొని ఈ దినాన ప్రార్థన చేసుకున్నట్లయితే, దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకున్నట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానికి మనం అందరం అప్పచెప్పుకున్నట్లయితే ఈ దినాన ప్రభు మనల్ని ఎందుకంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నారంటే విమోచించబడి ఉన్నామన్నమాట. ఎందుకని దేవుని యొక్క చిత్తం చేయాలంటే నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా విమోచించబడి ఉన్నావు కాబట్టి. చెప్పాలి, హల్లెలూయా. నువ్వు ఊరికే రక్షించబడలేదు, నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా రక్షించబడి ఉన్నావు కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటిదో గ్రహించుకొని ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం చేయువాడు ఎల్లప్పుడూ నిలుచునుగాక. చెప్పాలి అందరూ హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తంని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ నిలుస్తారంటే. చాలా కష్టం అండి దేవుని యొక్క చిత్తం కనుక్కోవడం అంటే. ఊరికి వస్తుందా పరలోక రాజ్యం? ఊరికి వస్తుందా పరలోక రాజ్యం? నిత్యము ఆయనతో ఉండే ఆ జీవితం అన్నమాట, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందాలంటే ఎంత కష్టపడాలి. ఇంత చిన్న పొట్టకి మనము ఎంత కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆకలి కొరకు ఉద్యోగం చేసి మన పిల్లలకు ఎంత కష్టపడుతున్నామండి. అలాంటిది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం పొందాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఎలా సాగిపోవాలి అనేది ఈ దినాన మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తం చేయువాడు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు కాబట్టి ఆయన చిత్తాన్ని నేను చేయాలి, కష్టమైన నష్టమైన. దేవుని యొక్క చిత్త ప్రకారముగా చేస్తే వాగ్దానం మనం పొందగలుగుతాం అనేది మనం గ్రహించుకుని ఈ దినాన ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని చిత్తమైనదో మనం ప్రార్థించి ఒక ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు సాగినట్లయితే కృపతోనూ నింపబడి దినాన నా కృప నీకు విడిచిపోదు అని మనం తెలుసుకొని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తానని ప్రభు సెలవిచ్చారు కదా అని ప్రభు చిత్తానుసారంగా వాగ్దానాన్ని ప్రతి క్షణము ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకొనొచ్చు. ప్రభా మీ చిత్తం ఏంటిది, మీ వాత్సల్యము నాకు చూపించండి, మీ కృపలో నేను ఉంటాను అని ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ దినాన ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగిపోయే అనుభవాలను మనం నడిపించబడతామన్నమాట. దైవజనుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. నువ్వు ఎందుకు మొరపెడుతున్నారా బాబు? సాగిపోండి, నేను కదా నడిపించేది, నువ్వు కాదు కదా అని దైవజనుడి మోషేతో దేవుడిని యెహోవా చెప్తున్నాడు అన్నమాట. సాగిపోండి అని చెప్తూ ఉన్నారన్నమాట. ఎలా సాగిపోవాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఎలా అంటే తండ్రి చిత్తమును నెరవేర్చుకోవాలి. యేసు వలె మనము కూడా ఆయన చిత్తమును నెరవేర్చుచు ఈ రాబోచున్న సంవత్సరంలో, నూతనమైన సంవత్సరంలో మనం సాగిపోయే అనుభవాలలో నడిపించబడినట్లుగా ముందుకు సాగాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము సాగిపోయే అనుభవాలలో నడిపించబడినట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా ఒక నూతనమైన ఆశీర్వాదాల చేత ప్రభు మనల్ని నింపునట్లుగా ఈ దినాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.